రాజశేఖర రెడ్డి గారు తలంచింది 30 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు గారికి దమ్ముంటే చెప్పండి, ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తారు మీరు? 45 మీటర్స్ మినిమం స్టోరేజ్ కెపాసిటీలోనే ఈ ప్రాజెక్టు నడిపితే ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వబోతున్నారు? ఎన్ని మెగావాట్ల ప్రాజెక్టు కట్టబోతున్నారు? ఎక్కడెక్కడ నీళ్ళు ఇవ్వబోతున్నారు? స్టెబిలైజేషన్ ఎక్కడెక్కడ చేయబోతున్నారు? మ్యాప్ మీద మొత్తం పెట్టండి, శ్వేతపత్రం రిలీజ్ చేయండి అని అడుగుతున్నాం. ప్రపోజల్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఫేజ్ 1 అన్నారు, ఫేజ్ 2 అన్నారు. అదే చెప్తున్నాం. అందరూ చాలా తెలివిగా తప్పించుకుంటున్నారు. ఇప్పుడు లోకేష్ గారు కూడా అదే చెప్తున్నారు, మేం ప్రాజెక్ట్ హైట్ను కుదించటం లేదు అని. తెలివంతా మీకే ఉంది. ప్రాజెక్ట్ హైట్ కుదిస్తున్నారని మేము కూడా అంటం లేదు. ప్రాజెక్ట్లో ఎంత మినిమం స్టోరేజ్ కెపాసిటీలో నడపబోతున్నారా, మాక్సిమం స్టోరేజ్ కెపాసిటీలో నడపబోతున్నారా అన్నదే ప్రశ్న. అక్కడ ఓ ధవళేశ్వరం అవుతుంది, లేకపోతే ఒక బ్యారేజ్ అవుతుంది. పోలవరం ప్రాజెక్టు కానే కాదది. ఇది ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ 45 మీటర్స్ లో నడవాలి. అప్పుడే దీనికి శాంక్టిటీ ఉంది. మోడీ చేస్తున్న మోసంలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అందరూ భాగమయ్యారు. ఎలా అయితే ఈ ముగ్గురు కలిపి ప్రత్యేక హోదాను కూనీ చేశారో అలాగే ఈ ముగ్గురు కలిపి మళ్లీ పోలవరంని కూడా కూనీ చేస్తున్నారు. ప్రత్యేక హోదా గురించి ఒక్కరు కూడా మాట్లాడటం లేదు. మన బిడ్డల భవిష్యత్తు బొగ్గైనా పర్వాలేదని ఎట్లయితే ముగ్గురు నాయకులు వాళ్ళ స్వార్థం కోసం ఆలోచించారో ఇదే ముగ్గురు నాయకులు అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు పోలవరం గురించి కూడా ఒక్కరు కూడా మాట్లాడరు. ఫుల్ కెపాసిటీలో పోలవరం ప్రాజెక్టు రన్ అవుతుంది అన్న అష్యూరెన్స్ ఇచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోలవరం మీద ఉద్యమం చేస్తుంది. స్పెషల్ స్టేటస్ మీద కాంప్రమైజ్ అవటం లేదు, పోలవరం ప్రాజెక్టు మీద కాంప్రమైజ్ అవటం లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తే కాంగ్రెస్ పార్టీకి ముఖ్యం.